ఓం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్ననైతే మనకి తిరుపతి దర్శనం అయిపోయింది కదా. సో వీడియో లెంత్గా వస్తుందని చెప్పేసి నేను దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది పార్ట్ 2గా చూసుకుందాం. ఈ రోజు మనం ఇక్కడ ఉన్న లోకల్లో అంటే తిరుమల కొండపై ఉన్న కొన్ని విజిట్స్ ఉన్నాయి టెంపుల్స్. అవి 6 to 7 ఉంటాయి. సో ఈ రోజు అయితే వాటిని కవర్ చేసి చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడైతే మనకి 6 ప్లేసెస్ చూపిస్తున్నారు వాళ్ళు. శ్రీవారి పాదాలు, శిలాస్తోత్రము, చక్రతీర్థము, వేణుగోపాల టెంపుల్, ఆకాశగంగా అండ్ పాప వినాశనం. వాటి రేట్స్ వచ్చేసి ఇక్కడ బిహైండ్ మెన్షన్ చేశారు. ఇలా ఇండివిజువల్గా అంటే క్యాబ్ మాట్లాడుకొని వెళ్తే, కాకపోతే అందరు షేరింగ్లోనే వెళ్తున్నారు. దాదాపు చూడండి, క్యాబ్ కొరకు అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క క్యాబ్లో లైక్ 5 to 8 మెంబర్స్ పట్టేలాగా చూస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ స్విఫ్ట్ డిజైర్, సుమోలే ఉన్నాయి. సో మేమైతే ఒక సుమో తీసుకొని బయలుదేరినాము. వెళ్తుంటే దారిలో చూడండి, యాక్చువల్గా అప్పుడప్పుడు క్రౌడ్ ఎక్కువ అయితేనంట ఈ లైన్లో తీసుకెళ్తారంట. దాదాపు అది చాలా రేర్ అవుతుందేమో. మేమైతే వెహికల్లో వెళ్ళిపోయినాము. సో వెళ్తుంటే చాలా అడవి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుండి మనకు ఒక 20 minutesలో ఇది శ్రీవారి పాదాలు. ఫస్ట్ శ్రీవారి పాదాలు అయితే తీసుకెళ్ళాడు డ్రైవరు. ఇక్కడనైతే చాలా క్రౌడ్ ఉంది, అన్ని వెహికల్స్. సో మేమైతే దిగి స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు వెళ్తుంటే మధ్యలో ఇక్కడ దీపారాధన అని చెప్పేసి ఉంటుందంట. ఖచ్చితంగా ఈ దీపాన్ని అయితే అందరు వెలిగించి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు. మనకైతే స్టెప్స్ కనిపిస్తున్నాయి ముందట. చూడండి, ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అక్కడ పైన కనిపిస్తుంది చూడండి శ్రీవారి పాదాలు. సో ఇక్కడికైతే వచ్చినాము మనము. ఇది శ్రీవారి పాదాలు. అక్కడ ఫోన్ అలో చేయట్లేదు, చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి తొందర పంపిస్తున్నారు. సో నేనైతే దండం పెట్టుకున్నా శ్రీవారి పాదాలకి. ఇది మనకు శ్రీవారి పాదాలు. గ్లాస్ పెట్టారు టచ్ చేయకుండా. సో దిగుతూ ఉంటే చూడండి షాపింగ్స్. ఇక్కడ శ్రీవారి పాదాలు చూసి కిందికి దిగిన తర్వాత చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ట్రీస్ తోటి చాలా హైట్లో ట్రీస్ కనిపిస్తున్నాయి కదా. ఇవంట పైన్ ట్రీస్ అంట. పైన్ ట్రీస్ అంటే జనరల్గా మనకి కరెన్సీ నోట్స్ తయారు చేసే దానిలో చెట్లది గుజ్జు యూజ్ చేస్తారంట. క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు మనకి. చూడండి, మీకు క్లోజ్లో చూపిస్తా ఒక చెట్టు. చూడండి, ఇలా ఉంటుందంట ఇది. సో లోపల మెయిన్ స్టెమ్ ఏదైతుందో స్టెమ్ నుండి కరెన్సీ యూజ్ చేసే థింగ్స్లో యూజ్ చేస్తారంట. చాలా లెంతీగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. సో ఇక్కడ చూడండి, మధ్యలో దారిలో వెళ్తుంటే మనకు ఒక టవర్ కనిపిస్తుంది కదా. ఇదంట ఆల్ ఇండియా రేడియో టవర్ అంట. అంటే మొత్తం ఇండియాకి రేడియో సిగ్నల్స్ ఇక్కడ నుండే వెళ్తాయంట, హైట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనమైతే వచ్చేసినాము. ఈ శిలాతోరణం అండ్ చక్రతీర్థం రెండు ఇక్కడే ఉంటాయంట, డ్రైవర్ చెప్తున్నాడు. వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సన్నీ కూడా బాగానే ఉంది, ఎండ బాగుంది. సో శిలాతోరణానికి సంబంధించి అంతా మనం ఇక్కడ చూడొచ్చు. లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ. అక్కడ మనకు కనిపించేది వచ్చేసి చక్రతీర్థం అనమాట. అది చక్రతీర్థం వాటర్. ఆ వాటర్కి చక్రతీర్థం అని పేరు పెట్టారు. చూడండి, ఒక అతను దిగాడు, మనం అయినా పోస్తాడు. చల్లమని చెప్పిన పోసాడు. ఇక్కడ నుండి పైకి వెళ్తే మనకి శిలాతోరణం అనే స్టాచ్యూ కనిపిస్తుందేమో. సో పైన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి వాళ్ళు అలో చేయట్లేదు. ఒక్కనైతే వెళ్దామని ట్రై చేసిన. సో ఒక్కనైతే కెమెరా తీసుకొని వెళ్ళిపోయినా. అంత సిమెంట్ ఉంది ఇక్కడ. చూడండి, వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. ఓ నిజంగానే సిమెంట్ వర్క్ ఉంది. సిమెంట్ వర్క్ అవుతుంది మొత్తం. సో ఒక్కనైతే వచ్చి మెల్లగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి, చూడండి మన శివుడి లింగం ఇక్కడ ఉంది. స్ఫటికలింగం అనుకుంటా, వైట్ కలర్లో ఉంది. మన అదృష్టం ఇది కనిపించడం. ఇదైతే చూసుకొని వచ్చినాం. సో ఇక్కడ నుండి కిందికి దిగుతూ ఉంటే వీళ్ళు అడుగుతున్నారు, భయ్యా పైనకైతే అలో లేదని చెప్పేసిన.
ఇంకా వాళ్ళు కూడా వెళ్ళలేదు, కిందికి వెళ్ళిపోయారు రివర్స్. సో ఇక్కడ నుండి ఈ మధ్యలో వెళ్తూ ఉంటే గోగర్భజలం అని చెప్పేసి డ్యామ్ అంట. ఇది యాక్చువల్గా తిరుమల కొండపైన ఉంటుందంట. ఇది తిరుమలలో ఉన్న భక్తులందరికీ వాటర్ అది వెళ్ళేది ఈ డ్యామ్ నుండేనంట. మనకి డ్రైవర్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూడండి డ్యాము వెళ్తుంటే దారిలో కనిపించింది మనకి. సో మనమైతే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి వేణుగోపాల్ టెంపుల్ వచ్చినాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఉంది. సమ్మర్ సన్నీ బాగుంది. ఇక్కడనైతే చాలా వెయిట్ చేయించారు. చాలా ఉక్కపోతూ ఉండే, వేరే ఆప్షన్ లేదు, లైన్లో నిల్చోవచ్చు వచ్చింది. మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంకా 10 minutes టైం పట్టేలాగా ఉంది. సో టెంపుల్లో వీడియో అలా చేయలేదు, అదే తీసుకొని బయటకు వచ్చినాము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆకాశగంగా. సో ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది బాగా. సో స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి దిగేలాగా, కిందికి దిగేలాగా ఉన్నాయి. సో దిగుదాము. అక్కడ కనిపిస్తుంది ఇది మెయిన్ వాటర్. చూడండి మీకు వాటర్ వ్యూ మొత్తం చూపిస్తా చెట్ల నుండి. ఇది అక్కడ లొకేషన్, కొండపైన లొకేషన్. అక్కడ నుండి కిందికి వస్తే కింది నుండి మనకు వాటర్ ఫ్లో కనిపిస్తుంది. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి, జూమ్ చేసి. అది వాటర్ అక్కడ వెళ్తుంది చూడండి. ఇది ఆకాశగంగా మెయిన్. దీనికి వచ్చేసి చిన్న టెంపుల్ కూడా ఉంది, శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ రాసింది చూడండి మనకి. అక్కడ నుండి లోపలికి వెళ్తే చిన్న గుడి ఉన్నది చూడండి. ఈ గుడి పక్కనే మనకి ఆకాశగంగా అనేది అక్కడ నుండి వస్తున్నాయి వాటర్. సో అందరు అక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. గైస్ ఈ ప్లేసెస్ చూడడానికి సండే మాత్రం ప్లాన్ చేసుకోకండి, చాలా క్రౌడ్ ఉంది, చాలా ఇబ్బంది ఉంది, ఎస్పెషల్ సమ్మర్లో. చూడండి వాటర్ ఎంత బాగా వెళ్తున్నాయో. యాక్చువల్లీ ఎవరైనా లైఫ్ టైంలో ఒకసారి ఈ 6 places చూడాలనుకుంటారంట. సో మీరు వెళ్తే కంపల్సరీ చూడండి, కాకపోతే సమ్మర్లో కాదు. సో మనకి లాస్ట్ వన్ వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ కూడా క్రౌడే ఉంది. సో ఇంకా చాలా వెళ్ళాలి లోపలికి మనము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కిందికి దిగితే చూడండి పాప వినాశనం. సో ఇక్కడ మనకి వాటర్ వస్తున్నాయి కదా, ఒక్కొక్క దేవతని ఒక్కొక్క ఇండికేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి వచ్చే వాటర్లో మన తల తడుపుకోవాలంట, స్నానం చేసినా కూడా చేయొచ్చు. ఇక్కడ నుండి ఫారెస్ట్ వ్యూ చూడండి ఇట్లా కనిపిస్తుందో కొండల మధ్య. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది అమ్మవారిది. సో మనమైతే నెత్తిపైన తలపైన నీళ్లు చల్లుకొని వచ్చేసినాము. సో ఇవి ఫ్రెండ్స్ 6 places. ఈ 6 places అయితే మీరు వెళ్తే తిరుమల ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. సో నాకైతే ఇక్కడ ఒక ఇది కనబడ్డది, దీని పేరేంటో మనం చెప్పగలుగుతారా? ఎవరికైతే తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ 6 places. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.